అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చేతికి రాగానే అందులో పోస్టీరియర్, యాంటీరియర్ లేదా లో లయింగ్ లాంటి పదాలు కనిపిస్తాయి కదా, అవి చూసి ఒక్కోసారి కాస్త కంగారుగా అనిపించటం చాలా సహజం. అసలు ఈ పదాల అర్థమేంటి? ఇవి బిడ్డ మీద, డెలివరీ మీద ఏమైనా ప్రభావం చూపుతాయా? ఇలాంటి ప్రశ్నలు రావడం మామూలే. రండి, ఈరోజు ఈ పదాల గురించి పూర్తి స్పష్టత తెచ్చుకుందాం. అన్నింటికన్నా ముందు అసలు ప్లాసెంటా అంటే ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్లాసెంటా అనేది నిజంగా ఒక అద్భుతమైన అవయవం. ఇది గర్భాశయం కూడా కతుక్కుని బిడ్డకు కావలసిన పోషణ, ఆక్సిజన్ అన్నీ అందిస్తుంది. అంతేకాదు, ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. సో, ఈ ప్లాసెంటా గర్భాశయంలో ఏ చోట అతుక్కునుందో చెప్పేదే ప్లాసెంటా పొజిషన్ అన్నమాట. ఓకే, మొదట విభాగంలో మనం చాలా కామన్గా చూసే పూర్తిగా ఆరోగ్యకరమైన ప్లాసెంటా పొజిషన్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా మందిలో కనిపించేవే కాబట్టి వీటి గురించి అస్సలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం. పోస్టీరియర్ అంటే ప్లాసెంటా గర్భాశయం వెనుక గోడకు, అంటే మన వెన్నెముక వైపు అతుక్కుని ఉంటుందన్నమాట. ఇలా ఉండటం వల్ల బేబీ కిక్స్ త్వరగా, చాలా బలంగా తెలుస్తాయి. ఇక యాంటీరియర్ విషయానికొస్తే ఇది దానికి ఆపోజిట్. అంటే ప్లాసెంటా ముందువైపు, మన పొట్టవైపు ఉంటుంది. అందువల్ల ప్లాసెంటా ఒక కుషన్ లాగా అడ్డు వస్తుంది కాబట్టి బేబీ కదలికలు కాస్త ఆలస్యంగా తెలియొచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఈ రెండూ కూడా 100% నార్మల్, సురక్షితమైన పొజిషన్లే. ఈ రెండే కాకుండా ఫండల్ ప్లాసెంటా అని కూడా ఒకటుంటుంది. ఫండల్ అంటే ఏమీ లేదు, ప్లాసెంటా గర్భాశయం పైభాగంలో అంటే టాప్లో అతుక్కుని ఉండటం. ఇది కూడా ఒక ఎక్సలెంట్, చాలా ఆరోగ్యకరమైన పొజిషన్. డెలివరీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, ఇప్పుడు మనం తర్వాతి పొజిషన్ గురించి చర్చిద్దాం. ఈ పేరు వినగానే కొంచెం టెన్షన్ అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఉన్న వాస్తవాలేంటో మనం ప్రశాంతంగా తెలుసుకుందాం. రిపోర్ట్లో లో లయింగ్ ప్లాసెంటా అని ఉంటే దాని అర్థం ప్లాసెంటా గర్భాశయం కింది భాగంలో, అంటే గర్భాశయం ముఖద్వారం లేదా సర్విక్స్కి దగ్గరగా ఉందని. అయితే ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తొలి దశలో, ముఖ్యంగా 12 నుంచి 20 వారాల స్కాన్లలో ఇది కనిపించటం చాలా చాలా కామన్. ఇక్కడ ఈ నంబర్ చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. ఏకంగా 90% కేసులలో గర్భాశయం పెరిగే కొద్దీ కింద ఉన్న ఈ ప్లాసెంటా సహజంగానే పైకి జరిగిపోతుంది. ఇది ఎలాగంటే ఒక బెలూన్ మీద కిందివైపు ఒక చుక్క పెట్టి దాన్ని ఊదాం అనుకోండి, ఆ బెలూన్ పెద్దయ్యే కొద్దీ ఆ చుక్క కూడా పైకెళ్తుంది కదా, అచ్చం అలాగే అన్నమాట. సో ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే వైద్యులు దీన్ని కేవలం గమనిస్తూ ఉంటారు, అంతే. నెక్స్ట్ స్కాన్లల్లో అది పైకి కదిలిందా లేదా అని చెక్ చేస్తారు. చాలా సందర్భాల్లో అది పైకి కదిలిపోతుంది. కాబట్టి ప్రారంభంలో ఎలా ఉండటమనేది ఆందోళన పడాల్సిన విషయం కాదు. సరే, ఇప్పుడు మనం ప్లాసెంటా ప్రీవియా గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా అరుదుగా వచ్చే సమస్య. దీని గురించి భయపడటం కన్నా సరైన సమాచారం తెలుసుకుని దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఎర్లీ స్కాన్లో ప్లాసెంటా కింద ఉందని గుర్తిస్తారు. సెకండ్, ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ దాన్ని మానిటర్ చేస్తారు. చాలా వరకు అది పైకి వెళ్ళిపోతుంది. కానీ చాలా చాలా అరుదైన సందర్భాల్లో అది పైకి వెళ్లకుండా సర్విక్స్ను కవర్ చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని ప్లాసెంటా ప్రీవియా అంటారు. అప్పుడు దానికి తగ్గట్టుగా స్పెషల్ కేర్ ప్లాన్ మొదలవుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్లాసెంటా ప్రీవియా అంటే ప్లాసెంటా బేబీ బయటకొచ్చే దారిని, అంటే సర్విక్స్ను పాక్షికంగా గాని లేదా పూర్తిగా గాని మూసివేయడం. ఇది గర్భం చివరి దశలలో కన్ఫర్మ్ చేసే ఒక కండిషన్. దీని ప్రధాన లక్షణమేంటంటే సెకండ్ లేదా థర్డ్ ట్రైమిస్టర్లో ఎటువంటి నొప్పి లేకుండా సడన్గా బ్లీడింగ్ అవ్వడం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బరువైన పనులు చెయ్యకుండా వీలైనంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్స్ కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్లాసెంటా సర్విక్స్ను పూర్తిగా కవర్ చేసి ఉంటే సురక్షితమైన డెలివరీ కోసం సిజేరియన్ చేయడం తప్పనిసరి అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చర్చించిన విషయాలన్నింటినీ ఒక్కసారిగా మొత్తంగా మదదు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. 1. పోస్టీరియర్, యాంటీరియర్, ఫండల్ ఇవన్నీ పూర్తిగా నార్మల్ పొజిషన్స్.
2 లో లయింగ్ ప్లాసెంటా అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీలో కామన్, 90% కేసులలో అదే సరి అయిపోతుంది. 3 ప్లాసెంటా ప్రీవియా అనేది చాలా అరుదు, దీనికి డాక్టర్ కేర్ అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా స్కాన్ రిపోర్ట్లోని ప్రతి విషయం గురించి డాక్టర్తో మాట్లాడి వారి సలహా తీసుకోవాలి. చూశారు కదా, రిపోర్ట్లోని ఈ పదాలను సరిగ్గా అర్థం చేసుకోవటమే ఈ గర్భధారణ ప్రయాణాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా సాగించడానికి మొదటి అడుగు. సరైన సమాచారముంటే ఆందోళన దానంతట అదే దూరమవుతుంది.